గుంటూరు జిల్లా తెనాలి టీడీపీలో అలజడిని శాంతింపచేసేందుకు స్వయంగా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాకు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కాసేపట్లో ఆయన చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయించారు. అక్కడ నాదెండ్ల మనోహర్ అభ్యర్థిగా ప్రకటించింది జనసేన. ఈ నిర్ణయంపై ఆలపాటి రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అనుచరులతో ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో రాజాను బుజ్జగించి నాదెండ్ల మనోహర్తో కలిసి పనిచేయాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల తర్వాత సముచిత స్థానం ఇస్తామని భరోసా కల్పిస్తారని అనుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలి టీడీపీలో అలజడిని శాంతింపజేసేందుకు స్వయంగా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాకు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. కాసేపట్లో ఆయన చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. అక్కడ నాదెండ్ల మనోహర్ ను అభ్యర్థిగా ప్రకటించింది జనసేన. ఈ నిర్ణయంపై ఆలపాటి రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అనుచరులతో ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో రాజాను బుజ్జగించి నాదెండ్ల మనోహర్తో కలిసి పనిచేయాలని సూచించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారని అనుకుంటున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీట్లు హోల్డ్ పెట్టారు. అయితే దీంతో ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది తెనాలి నియోజకవర్గం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఆలపాటి రాజా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకసారి 2 సార్లు గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసేటువంటి అనుభవం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆలపాటి రాజాకి ఆ సీట్ లేదని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దానికి తోడుగా అక్కడ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ని ప్రకటిస్తూ కూడా నిన్న చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం పట్ల మాత్రం ఆలపాటి రాజా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఆలపాటి రాజాకి చంద్రబాబు నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. చంద్రబాబు ఇప్పటికే ఆలపాటి రాజాతో భేటీ అయ్యారు. ఎందుకంటే అసంతృప్తిగా ఉన్నటువంటి ఆలపాటి రాజాని బుజ్జగించే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే ఆలపాటి రాజా గత కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే జనసేన టీడీపీ 2 పొత్తులో వెళ్తున్నాయో అప్పటి నుంచి కూడా ఆలపాటి రాజా అసంతృప్తిగానే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన అనుచరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు ప్రస్తుతం అయితే అక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఆలపాటి రాజాకే ఆ సీట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఫైట్ చేస్తున్నప్పటికీ ఆలపాటి రాజాకి సీట్ లేదని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే ప్రస్తుతం మరి ఆలపాటి రాజాకి ఒక సముచిత స్థానం కల్పించే దిశగా ఆ టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఎవరు నాదెండ్ల మనోహర్ కి సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ అదేవిధంగా ఆలపాటి రాజా ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేసి చంద్రబాబు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆలపాటి రాజాకి పిలుపు రావడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఆయన టీడీపీలో వర్క్ చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఆయనకి చంద్రబాబుకి సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికలు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఆ సీటు ఖచ్చితంగా ఆ నాదెండ్ల మనోహర్కే కావాలన్న తోటి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ అక్కడ తెనాలి నుంచి ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆ తెనాలి ప్రజలతో నాదెండ్ల మనోహర్ కి మమైక ఉంది. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ కి అక్కడ సపోర్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నాదెండ్ల మనోహర్ కి ఇచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా సహకరించాలి. కాబట్టి ఎందుకంటే టీడీపీ కార్యకర్తలంతా కూడా కొంత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అనుచర వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అందరూ కూడా అతనికి వర్క్ చేయాలన్న ఉద్దేశంతో ఆలపాటి రాజాని కలిసి పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు ఈరోజు ఆలపాటి రాజా భేటీ అయ్యారు. భేటీ అయ్యి కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బుజ్జగించిన తర్వాత కలిసి వెళ్లాలని చూస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇంకొక వార్త కూడా వినపడతా ఉంది. ఎందుకంటే పెదకూరపాటి సీట్ వచ్చేసి ఇప్పటికే కొమ్మాలపాటి సీట్ శ్రీధర్కి లేదని చెప్పేసినటువంటి నేపథ్యంలో కొమ్మాలపాటి శ్రీధర్ ప్లేస్ లో ఒకవేళ ఆలపాటి రాజాని పెదకూరపాటి పంపించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అది కాకుండా మరి ఒకవేళ రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి కూడా ఇవ్వడానికి సంసిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2 అంశాల్లో ఏదో ఒక అంశం మాత్రం ఆలపాటి రాజుతో చర్చించి ఆలపాటి రాజుని బుజ్జగించి రేపు నాదెండ్ల మనోహర్ అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా ఆలపాటి రాజా కూడా సపోర్ట్ చేసే దిశగా ఉండాలని కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆలపాటి రాజా చంద్రబాబు నుంచి ఆలపాటి రాజాకి పిలుపు రావడం జరిగింది. మరి చంద్రబాబు భేటీ తర్వాత ఆలపాటి రాజా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉద్దేశం కూడా అవకాశం కనబడతాం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.